హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ ఒక కర్రీ చేయబోతున్నానండి. అది మీరు గెస్ చేయాలి ఏంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు పెట్టి గెస్ చేయమంటుంది అనుకుంటున్నారా? నేను ఒక సాంగ్ పెడతాను, లిటిల్ బిట్ చూడండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. ఈ సాంగ్ వింటే అర్థమైందా అండి మీకు నేనేం చేయబోతున్నాను? ఇంకేంటి, తాజా కూరల్లో రాజా ఎవరండి? ఇంకెవరు? మన గుత్తి వంకాయ. సో నేను ఇవాళ చేసే వంట అదేనండి. నేను గుత్తి వంకాయతో పులుసు పెట్టి చూపిస్తాను మీకు, గుత్తి వంకాయ పులుసు. నేను ఈ కర్రీ అయితే మా మమ్మీ వాళ్ళ బామ్మగారి దగ్గర అనమాట. మా చిన్నప్పుడు నేను 10th ఏంటో చదివినప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు మసాలాలు రోకిల్లో రుబ్బేసి చేస్తారు. ఇప్పుడు నా దగ్గర అయితే రోకిల్ లేదు, మిక్సీలో చేసి చూపిస్తాను. ఆ మసాలా అసలు చాలా డిఫరెంట్. ఈ గుత్తి వంకాయ పులుసు చిన్న చేపలు ఎప్పుడైనా తిన్నారండి? చిన్న చిన్న చేపలు ఆ పులుసు ఎలా ఉంటుందో డిట్టో అలాగే ఉంటుంది ఈ పులుసు కూడా. నిజంగా నేను తిన్నా, ఇది అసలు చాలా ఫేవరెట్ మా హస్బెండ్కి కూడా. మీకు చిన్న చేపల పులుసు తింటే ఏ ఫ్లేవర్ వస్తుందో ఆ మసాలాలు తింటేస్తే సేమ్ అదే పులుసులా ఉంటుందండి. నేను చేసి చూపిస్తాను చూడండి దానికి ఏమేమి కావాలో. నేను ఒక 1/2 kg తీసుకున్నానండి గుత్తి వంకాయలు. నాకైతే పెద్దవి దొరికినాయి, అయినంత వరకు చిన్నవి తెచ్చుకోండి. మా హస్బెండ్కి తెలియలేదు, పెద్దవి తీసుకొచ్చేసారు. సో నేను పెద్దవి ఉన్నాయని చెప్పేసి విజిల్కి పెడతానండి. ఏ ప్రాబ్లం ఏమీ లేదు, మీ దగ్గర కూడా పెద్ద వంకాయలు ఉంటే విజిల్ పెట్టుకోండి. చిన్నగా ఉంటే ఇలా చిన్న ఉంటే విజిల్ పెట్టాల్సిన అవసరం లేదండి. సో ఏదైనా సరే మనం వంకాయలు అనే కాదు, ఏ కూరగాయలు అయినా దాన్ని బట్టి మనం మార్చుకుని చేసుకోవాలి. చూడండి, ముందుగా దీని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తాను. నిజంగా డిఫరెంట్ అండి ఇది, మీరు మిస్ చేయొద్దు, ఫుల్ వీడియో చూడండి. నేను స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేస్తాను. ఏంటి కడాయి ఏమైనా పెట్టుకుంటే ఎలా పెడుతుంది అనుకుంటున్నారేమో, అలాగే పెట్టాలి, అలాగే చెయ్యాలి. ఇది అందుకే చెప్పాను డిఫరెంట్ అని చెప్పేసి. మీరు ఈ ఉల్లిపాయలని ఇలాగా కాల్చేయాలండి. మొత్తం బ్లాక్ షేడ్ వచ్చే వరకు లోపల మగ్గేలాగా ఇది కాల్చేసి చల్లారిన తర్వాత దాని తొక్క తీసేసి మిక్సీలో పేస్ట్ చేయాలి. దాంట్లో కొన్ని మసాలాలు వేయాలి. ఆ మసాలాలు ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో నేను పెద్ద సైజు నిమ్మకాయ అంతా నానబెట్టానండి, చింతపండు. ఇంకా ఈ 3 కాకుండా ఇంకో 4 ఉల్లిపాయలు నేను కర్రీ చేసేటప్పుడు చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే 1/2 kgకి నేను చిన్న సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. మీరు పెద్ద సైజు అయితే ఒక పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి చాలు. దీన్ని పక్కన పెట్టేసి మసాలాలు చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 sides తిప్పి నేను మొత్తం బాగా సిమ్లో పెట్టి ఇలా కాల్చేసాను. మీకు నిప్పుల పొయ్యి మీద చేసుకునేటట్టయితే దాని మీద కాల్చుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ అది అవైలబుల్ లేదు, సో అందుకని నేను ఇలా చేస్తున్నాను. 90% ఇప్పుడు ఎవరికి పొయ్యిలు పెట్టాలంటే వీలు కాదు, అందుకే స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చండి, ఏమవుదు. ఇలా 2 sides కాలిన తర్వాత తీసేద్దాం. ఇప్పుడు ప్లేట్లోకి ఇది కొంచెం కాలాలి, ఫుల్లో పెడదాం. అయిపోయిందండి, ఇది కూడా తీసేస్తున్నాను నేను. ఇది బాగా చల్లారిన తర్వాత ఈ స్కిన్ తీసేసి ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఇప్పుడు దీంట్లో ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1/2 స్పూను, 1/2 స్పూనే, కొద్దిగా మిరియాలండి. కొద్దిగా అంటే ఒక 8-9 చూసుకోండి. ఇలాగా ఎక్కువ వేయొద్దండి, ఘాటు కొట్టేస్తుంది. మెంతులు కూడా కొంచెమే లెక్క పెట్టి ఒక 5-6 వేసుకోండి. ఇప్పుడు దీన్ని డ్రై రోస్ట్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో 2 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, ఇప్పుడు ఎండు కొబ్బరి కొంచెం అండి, ఇదిగోండి ఒక 1 అంగుళం అంట. ఇది కూడా ఫ్రై చేసేద్దాం దీంట్లోనే. ఒక స్పూను ఇది నువ్వులు,
తెల్ల నువ్వులు. ఆయిల్ ఏం వేయసర్లేదండి, డ్రై రోస్టే చేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిందో లేదో చూద్దాం. ధనియాలు ఒకటి తీసుకుని నోట్లో వేసుకుని చూడండి, కరకరలాడితే అయిపోయినట్టే. కొంచెం అవ్వాలి. అయిపోయిందండి. దీన్ని ఎక్కువ మార్చినా టేస్ట్ అనేది మనకు మారిపోయింది. దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఇది చల్లారడానికి పక్కన పెడదాం. ఈలోపు ఇవి చల్లారిపోయినాము చూసి, ఇదిగోండి ఇలా కాల్చాం కదా పైన, ఇదిగోండి ఇలా తొక్క తీసేయండి. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అయినా మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. పాతకాలపు బామ్మల వంటలు గుర్తేసుకున్నట్టు ఉంటుంది. నేను చాలా వరకు మా అత్తయ్య వంటలు, మా అమ్మగారు వంటలు, మా నాన్నమ్మ, అమ్మమ్మ, బామ్మగారు వీళ్ళ వంటలు మీకు చూపిస్తానండి. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. వన్స్ అగైన్ మనం వాళ్ళ మెమరీస్ని గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది, మన ఫుడ్ ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు దీన్ని వాష్ చేసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను నీట్గా వాష్ చేస్తాను. ఇలా పీసెస్గా చేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇదిగోండి చల్లారిపోయింది జార్లో మసాలాలు, దీన్ని ఫైన్గా పౌడర్ చేసేద్దాం. ఈ పౌడర్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఉల్లిపాయలు దీంట్లో వేసి ఏం వేయాలో చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పౌడర్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో నేను గళ్ళుప్పు 1.5 స్పూన్ వేసాను. 2 స్పూన్లు వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్, కారం వేసాను. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, దీంట్లో 1/2 స్పూన్ వేసి మిగతాది ఆనియన్స్ మళ్ళీ ఫ్రై చేస్తాం కదా దాంట్లో వేద్దాం. దీంట్లో ఉల్లిపాయలు కాల్చి పెట్టాను కదా, ఉల్లిపాయలు కాల్చి పీసెస్ చేస్తాను కదా తొక్క తీసేసి ఇది మొత్తం పేస్ట్ చేద్దాం. తీసి చూద్దామండి. పేస్ట్ చేస్తా. అయిపోయిందండి, ఫైన్గా పేస్ట్ అయిపోయింది చూసారా. ఇప్పుడు వంకాయల్ని నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా, ఘాట్లు పెట్టి మసాలా దాంట్లో ఫిల్ప్ చేసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను వంకాయలు నీట్గా వాష్ చేసి పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేస్తున్నాను, గల్లుప్పు. ఎందుకంటే ఘాట్లు పెట్టిన తర్వాత కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పైన నేను కొంచెం కట్ చేసేస్తానండి సిజర్తో. అవి తీసేస్తే విడిపోతాయి కదా, అదే కదా లుక్ గుత్తి వంకాయకి. సో కాడలు ఎలా ఉంటాయో కానీ నీట్గా లేవు కదా, మీరు కూడా ఇలా తీసేయండి కొంచెం. ఇప్పుడు దీంట్లో ఎన్ని పుచ్చులు ఉన్నాయో ఎలా ఉన్నాయో చూసుకుందాం. చూడండి, బాగానే ఉందండి. కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పేసి నేను ఇదిగోండి 6 పీసెస్ లాగా ఇలా చేశాను. చిన్నవి అనుకోండి, 4 వచ్చేలాగా చూసుకోండి చాలు. ఇలా ఇంకొకసారి చూపిస్తా, పెద్ద సైజు వాటికి ఇలాగండి. ఇలాగే మిగతా అన్నీ చేసుకోవాలి. నేను అన్నిటికీ ఘాట్లు పెట్టేశానండి. ఒక 2 పుచ్చులు వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో ఈ మసాలాని ఫిల్ప్ చేసేద్దాం. క్యా హువా? ఇలాగండి. ఇలా మిగతా వాటన్నిటికీ ఇలాగే పెట్టేయాలి, మసాలా మొత్తం లోపలికి పెట్టేలాగా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మొత్తం ఇలా ఫిల్ చేస్తాను. దానిలోకి ఒక 2 ఉల్లిపాయలను, కొంచెం కొత్తిమీర, కరివేపాకు మొత్తం నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. 3 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేద్దాం. ఫ్రెండ్స్, ఇందులో నేను వేరుశనగ నూనె వేసానండి. వీలైనంత వరకు మీరు కూడా అదే వేసుకోండి, దాంతోనే కర్రీ టేస్ట్ వస్తుంది. పులుసు ఇది టేస్ట్ అనేది ఉంటుంది. ఇది ఆయిల్ హీట్ అయింది, ఆనియన్స్ వేద్దాం. 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు,
కొద్దిగా ఉప్పు వేద్దాం, ఆనియన్స్ త్వరగా వెళ్తాయి. మసాలాలో ఆల్రెడీ వేసానని నేను చిటికెడే వేసానండి, ఎక్కువ అయిపోతాయి. దీంట్లో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయండి. నేను ఫస్ట్ ఉల్లిపాయలు కాల్చి పేస్ట్ చేశాను కదా, దాంట్లో 3 వేసాను చిన్న సైజు, దీంట్లో 3 వేసానండి. మీరు పెద్ద సైజు మొత్తం కర్రీకి 3 వాడుకోండి, సరిపోద్ది. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక 1/2 స్పూన్ వేసాను కదండి, ఇప్పుడు ఇంకొక 1/2 స్పూన్ వేసాను అంతే, 1 స్పూన్ పట్టుద్ది. కొంచెం పసుపు, ఇది పచ్చివాసన పోయే వరకు వేపాలి. బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మసాలా పట్టించిన గుత్తి వంకాయలు ఉన్నాయి కదండి, దీన్ని వేసేద్దాం. ఆ మసాలా అంతా లోపల వరకు చక్క పట్టి బాగుంటుందండి ఫ్లేవర్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బామ్మగారి దగ్గర నేను అడిగి మరీ నేర్చుకున్నాను. అప్పుడు ప్రస్తుతానికి ఆవిడైతే లేరు, కానీ ఆవిడ వంట మాత్రం జ్ఞాపకం ఉండిపోయింది నాకు. 5 మినిట్స్ మూత పెట్టేద్దామండి. మసాలా ఏమైనా పచ్చి స్మెల్ ఉంటే మొత్తం ఏమంటారు ఫ్రై అయిపోయి మంచి స్మెల్ స్టార్ట్ అయింది. ఒకసారి తీసి చూద్దామండి. ఇంకొక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాం దీన్ని. భలే మంచి గుంగుమల స్మెల్ వస్తుందండి. ఈ పులుసు పెడితే కనుక ఇంటి బయటకు రావాల్సిందేనండి. ఎవరైనా సరే ఏం చేశారని అడుగుతారు. స్మెల్ అయితే అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. తిన్నారంటే వదిలిపెట్టరు. చేపల పులుసు తిన్నట్టే. ఇప్పుడు చేసి నైట్ తినండి, సూపర్గా ఉంటుంది. మసాలాలన్నీ వంకాయకి పట్టేసి. అందుకే వంకాయని వెజిటేబుల్స్లో తాజా కూరల్లో రాజా అన్నారేమో అనిపిస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో చింతపండు నానబెట్టాను కదండి, అది వేసుకున్నాము. కొంచెం వేసి చూసుకోండి మీరు పులుపు. ఒకసారి కలిపేద్దాము. చింతపండు వేసాను కదా, ఇప్పుడు దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి చింతపండు చూసుకుంటా, ఉప్పు కారం సరిపోయిందండి. చింతపండు ఇదిగోండి, ఇది ఎక్కువైతే పెట్టేస్తున్నాను. చూసి వేసుకోండి మీరు కూడా. కరివేపాకు చెట్టుది, మా హస్బెండ్ వచ్చారు భోజనానికి, ఫ్రెష్గా ఉంటుందని చెట్టుది కోపించా. దీన్ని ఇలాగా ఇలా తుంచి వేసుకోండి, బాగా స్మెల్ ఉంటుంది. కొంచెం కొత్తిమీర, దీంట్లో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. దీన్ని విజిల్ పెట్టేద్దాం. ఇప్పుడు నేను దీన్ని 3 విజిల్స్ పెడతానండి. ఇవి పెద్ద సైజు వంకాయలు కదా, కొంచెం బాగా మగ్గితే బాగుంటుంది తినడానికి, లేదంటే పచ్చి పచ్చిగా కసకస అంటే బాగోదు. చిన్న వంకాయలు అనుకోండి 1 విజిల్ పెట్టుకోండి, లేదంటే 2 పెట్టుకోండి, చూసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను దీన్ని విజిల్ పెడతా. 3 విజిల్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి తీసి అయిపోయిందండి బాగా, చూడండి చక్క 2 గ్లాసెస్ వాటర్ వేసాను, సరిపోయింది. ఇంకా దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు, సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ పులుసు, మా బామ్మగారి దగ్గర నేర్చుకున్న స్టైల్లో చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు ట్రై చేసి గుత్తి వంకాయ పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోయిద్ది, చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా మీ బామ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎవరో చేస్తే పాతకాలం వాళ్ళు తిన్న టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అల్లా హఫీజ్.